ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాట్ అల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మ్యూచువల్ డైవర్స్ అంటే ఏంటి, మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ ఎలా అప్లై చేసుకోవాలి. మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అంటే భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఇద్దరు ఎటువంటి ఇది లేకుండా రాజీపడి ఇద్దరు కలిసి డైవర్స్ అప్లై చేసుకోవాలనుకోవటాన్ని, ఇద్దరు కలిసి డైవర్స్ తీసుకోవటాన్ని మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అంటారు. ఈ మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్కి కావాల్సిన ప్రొసీజర్ ఏంటంటే పెళ్ళైన వెడ్డింగ్ కార్డు, అలాగే వెడ్డింగ్ ఫొటోసు, ఇద్దరి రెండు చొప్పున పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే ఇద్దరి ఆధార్ కార్డులు ఇవి ఉండాలి. వీటన్నిటిని కలిపి కోర్టులో లాయర్ గారిని ఎవరన్నా న్యాయవాదిని కలిసి ఆయన ద్వారా మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అనేది పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవాలి. మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకున్నాక మూడు నెలల్లోపు అవుతుంది, 6 నెలల్లోపు అవుతుంది అనేది టైం అనేది జడ్జి గారి చేతిలో ఉంటుంది. అది జడ్జి గారి యొక్క డిస్క్రిషనరీ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. కావున 3 నెలల్లోపు రావచ్చు, 6 నెలల్లోపు రావచ్చు ఫ్రెండ్స్. అది జడ్జి గారి యొక్క విచక్షణాధికారాలపై ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, దానికి 3 నెలల్లోప 6 నెలల్లోప అనేది దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద జడ్జెస్ డిస్క్రిషనరీ పవర్. సో ప్లీజ్ బేర్ ఇన్ యువర్ మైండ్ ఫ్రెండ్స్. ఈ మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అనేది ఎక్కడైనా కానీ హిందూ మ్యారేజ్ అయితే సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో, క్రిస్టియన్ అండ్ ముస్లిం మ్యారేజ్ అయితే డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేసుకోవాలి. మరో వీడియోతో మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ బై.